డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు పారదర్శక పాలన అందించాలంటూ సీఎం నేను పట్టుదలతో ఉన్నామని, కానీ క్షేత్రస్థాయిలో అలా జరగట్లేదంటున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన టార్గెట్లు రీచ్ కావాలంటే చాలా వరకు మినహాయింపులు కనిపిస్తున్నాయని, పైకి అంతా అద్భుతంగా కనిపించినా కొన్ని చోట్ల గ్యాప్ ఉంది అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అధికారులు దీన్ని సీరియస్గా తీసుకోవాలని, ప్రజలకు సుపరిపాలన అందించడంలో ఎలాంటి మినహాయింపులు ఉండవు అంటూ చెప్తున్నారు. సీఎం మంత్రుల ముందే ఈ వ్యాఖ్యలు చేశారు పవన్. ఒక్కసారి పవన్ ఏం కామెంట్స్ చేశారు ఆయన మాటల్లోనే చూద్దాం. క్షేత్రస్థాయిలో కొంత ఉదాసీనత ఉంది అందరికి. ఆ రిజల్ట్స్ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినంత టార్గెట్స్గా మేము కిందికి వెళ్తా ఉంటే కొన్ని ఎక్స్క్యూజెస్ కనిపిస్తాను. దయచేసి అవన్నీ లేకుండా చూడండి. ఎందుకంటే మేము 4 గోడల మధ్య కూర్చునే వ్యక్తులు ఎవరు కాదు. అంత చాలా అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, అట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ బట్ యాక్చువల్గా కొన్ని చూస్తే చాలా గ్యాప్స్ ఉన్నాయి. అవి కొంచెం మేము ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నతాధికారులు అందరూ కూడా దయచేసి అది ఒక్కసారి మీరు క్షేత్రస్థాయిలో యూ హ్యావ్ టు ఫిక్స్ అకౌంటబిలిటీ. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కానీ నేను కానీ వీ హ్యావ్ ఫిక్స్డ్ అకౌంటబిలిటీ ఫర్ అవర్ సెల్స్ ఇన్ ద అసెంబ్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ మేక్ షూర్ దట్ అకౌంటబిలిటీ షుడ్ బి ఫిక్స్డ్, ఇంక్లూడింగ్ ద last employee to the topmost official also. Otherwise, this would be very difficult to see the tangible results at a grassroots level. Thank you. క్షేత్రస్థాయిలో కొంత ఉదాసీనత ఉంది అందరికి. ఆ రిజల్ట్స్ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినంత టార్గెట్స్గా మేము కిందికి వెళ్తా ఉంటే కొన్ని ఎక్స్క్యూజెస్ కనిపిస్తాను. దయచేసి అవన్నీ లేకుండా చూడండి. ఎందుకంటే మేము 4 గోడల మధ్య కూర్చునే వ్యక్తులు ఎవరు కాదు. అంత చాలా అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, అట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ బట్ యాక్చువల్గా కొన్ని చూస్తే చాలా గ్యాప్స్ ఉన్నాయి. అవి కొంచెం మేము ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నతాధికారులు అందరూ కూడా దయచేసి అది ఒక్కసారి మీరు క్షేత్రస్థాయిలో యూ హ్యావ్ టు ఫిక్స్ అకౌంటబిలిటీ. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కానీ నేను కానీ వీ హ్యావ్ ఫిక్స్డ్ అకౌంటబిలిటీ ఫర్ అవర్ సెల్స్ ఇన్ ద అసెంబ్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ మేక్ షూర్ దట్ అకౌంటబిలిటీ షుడ్ బి ఫిక్స్డ్, ఇంక్లూడింగ్ ద లాస్ట్ ఎంప్లాయీ టు ద topmost official also. Otherwise, this would be very difficult to see the tangible results at a grassroots level. Thank you. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. నేను సీఎం గారు ఇద్దరం చాలా కష్టపడుతున్నాం, మాకు కోఆర్డినేషన్ ఉంది, కానీ అనుకున్న నిర్ణయాలు, తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలయ్యే విషయంలో మాత్రం కొంత గ్యాప్ కనిపిస్తుంది. ఇలా అయితే మంచి రిజల్ట్స్ రావడం కష్టమే, ఒకసారి చూసుకోండి అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అంటే ఎవరెవరికి మధ్యలో ఈ గ్యాప్ కనిపిస్తుంది, ఎందుకు వస్తుంది ఈ గ్యాప్ అనే చర్చ సహజంగా వస్తుంది కదా. అధికారులకి నాయకులకి మధ్యలో ఉన్నటువంటి గ్యాపా, లేదంటే అధిష్టానానికి నాయకులకి ఉన్న గ్యాప్గా దీన్ని చూడాలా, లేదంటే ఇంకేం జరుగుతుంది, ఎలాంటి గ్యాప్ ఇది, దీనివల్ల జరుగుతున్న నష్టం ఏంటి? మరోవైపు నిన్న ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత పెద్ద సంచలనం సృష్టించాయో మనం చూసాం. కూటమికి సంబంధించి బీజేపీనే ఆయన గొప్ప, మిగతా జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ తర్వాతనే మేమే కీలకం అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం కానీ, మరికొన్ని అంశాలకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా దుమారాన్నే రేపాయనే చెప్పాలి. ఇప్పుడు మరోవైపు అధికారులతో మాట్లాడుతూ గ్యాప్ ఉంది. గతంలో కూడా చంద్రబాబు కలెక్టర్లని విమర్శించిన సందర్భాన్ని మనం చూసాం. మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం, ఏదో చేద్దామని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ అధికారులు మాత్రం వాటిని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు అంటూ గతంలో కూడా చంద్రబాబు ఇదే మాట మాట్లాడారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరొకసారి ఇలాంటి మాటలే మాట్లాడడం దేనికి సంకేతం? అంటే ఇక్కడ 2 రకాల వర్షన్స్ మనకు వినిపిస్తున్నాయి. ఒకటి, నిజంగానే కోఆర్డినేషన్ మిస్ అవుతుందా, లేకపోతే కొంతమంది అనలిస్టులు కానీ కొంతమంది విశ్లేషకులు కానీ చెప్పేది ఏంటంటే పైన ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వైఫల్యాలని అధికారుల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అని మరికొంతమంది అంటున్నారు. సో ఇక్కడ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు అనేది చాలా కీలకమైన అంశం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చాలా కన్స్ట్రక్టివ్గానే ఆయన
వే ఉంటుంది. ఆయన మాట్లాడే మాట అయినా చేసే పని అయినా చాలా వరకు చాలా కన్స్ట్రక్టివ్గా వెళ్తూ ఉంటారు, చాలా క్లియర్గా మాట్లాడే ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటారు. బట్ గతంలో చంద్రబాబు అన్నది ఇప్పుడు పవన్ అన్నది సిమిలర్గా కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి అన్నారు? ఇప్పుడు అధికారులనే, అంటే ఇంప్లిమెంట్ చేసేది అధికారులే కాబట్టి వాళ్ళని ఉద్దేశించి అన్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరం కలిసి మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం కానీ కింద స్థాయిలో ఉన్నటువంటి నాయకులు వాటిని ఇంప్లిమెంట్ చేసే విషయాల్లో ఫెయిల్ అవుతున్నారన్న ఉద్దేశంతో మాట్లాడారా? ఇలా రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద ఇలాంటి వ్యాఖ్యలు మరొకసారి తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తున్నాయి. ఈ గ్యాప్ అనే పదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేదే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. ఎవరెవరికి మధ్యలో గ్యాప్ ఉంది, దీనివల్ల జరుగుతున్న నష్టం, అంటే అనుకున్న ఫలితం రావడం లేదు, రాదు అంటూ ఆయన చెప్తున్నారు. అంటే ఒక రకంగా ఎక్కడైతే వెనకపడి ఉందో ప్రభుత్వం, ఎక్కడైతే ఈ వైఫల్యం కనిపిస్తుందో, ఈ అంశాలకు సంబంధించి మనం మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు నేను సీఎం గారు చాలా కష్టపడి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాం కానీ గ్యాప్ కనిపిస్తుంది, సరైన రిజల్ట్స్ రావడం లేదు అని మాట్లాడుతున్నారు. గతంలో అంటే ఇప్పుడు ఏ మీటింగ్లో ఈ వ్యాఖ్యలు చేశారు, ఎవరిని ఉద్దేశించి చేశారు? ఈ గ్యాప్ అనే పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? గతంలో చంద్రబాబు కూడా కలెక్టర్లను ఉద్దేశిస్తూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు కదా. మనోజ్, బేసిక్గా బేసిక్గా ఈరోజు ముఖ్యమంత్రి ఆ మంత్రులతో, అందుబాటులో ఉన్న మంత్రులతో, కార్యదర్శులతో, అలాగే జిల్లా కలెక్టర్ ఎస్పీలతో వాళ్ళు కాన్ఫరెన్స్లో ఉంటారు. మంత్రులందరూ కూడా ఈరోజు కొన్ని పథకాల పరిశీలన, తర్వాత డిపార్ట్మెంట్ వైజ్గా ఏం జరుగుతుంది అనే దాని మీద కొంత రివ్యూని స్టార్ట్ చేశారు. అంటే ఈ రివ్యూలో పూర్తిగా ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కొంత వాస్తవం, అంటే ఆయన చాలా క్లియర్గా ఒక డెసిషన్కి అయితే చెప్పే ప్రయత్నం అయితే చేశారు. నేను ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ప్రజలు పారదర్శక పాలన అందించాలనేది సీఎం నేను చాలా పట్టుదలతో ఉన్నాం, కానీ ఎక్కడో కింద స్థాయిలో కొంత గ్యాప్ కనపడుతోంది అనేది పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. అందులో కారణం కూడా చాలా వరకు మినహాయింపులు కనపడుతున్నాయి. ముఖ్యమంత్రి ఇచ్చిన టార్గెట్లు రీచ్ కాలేకపోతున్నారు అధికారులు, అక్కడ కొన్ని మినహాయింపులు కనపడుతున్నాయి. అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తోంది కానీ పైకి నటిస్తున్నారు, కానీ ఎక్కడో గ్యాప్ అయితే కనపడుతుంది క్లియర్గా. అధికారులు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ప్రజలకు సుపరిపాలన అందించడంలో ఎలాంటి మినహాయింపులు ఉండవు. సీఎం ఈ వ్యవహారాన్ని చాలా క్లియర్గా చెప్పారు. ఆయన చెప్పే ప్రయత్నం ఏం చేశారంటే, మీరు మా దగ్గరికి వస్తున్నారు, మీరు ఏదో మా దగ్గరికి కొన్ని లెక్కలు, కొన్ని కథలు తీసుకుని వచ్చి చెప్తున్నారు. ఈ కథలు కాదు, గ్రౌండ్ రియాలిటీ రావాలి. గ్రౌండ్ రియాలిటీలో ఆ సీన్ మాకు కనపట్లేదు. ఏదైతే ముఖ్యమంత్రిగా ఆ చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ నేను సుపరిపాలన అందించాలని నా డిపార్ట్మెంట్లో, లేకపోతే అన్ని డిపార్ట్మెంట్లలో కూడా నేను ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నానంటే కొంత సుపరిపాలన ఉండాలి, ఎక్కడ కూడా కొన్ని వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి అనేది నా ప్రధాన లక్ష్యం. అటువంటి లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం కింద స్థాయిలో జరిగిపోతోంది.